బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న హైదరాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు రాత్రే అతన్ని ఢిల్లీ తరలించారు. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ చైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులకు చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించారు. ఆయన పేరు మీద గోరంట్ల మరియు అసోసియేట్స్, శ్రీ ఎంటర్ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 3 సంస్థలు ఉన్నాయి. ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు బుచ్చిబాబు నివాసంలో పలుసార్లు సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. ఇక కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు విచారణ కోసం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో కీలక వ్యక్తిగా పరిగణిస్తున్న హైదరాబాద్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు రాత్రే అతన్ని ఢిల్లీకి తరలించారు. కాగా బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ చైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్ లోని పలువురు ప్రముఖులు చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించారు. ఆయన పేరు మీద గోరంట్ల మరియు అసోసియేషన్, శ్రీ ఎంటర్ప్రైజెస్, కోజెంట్స్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 3 సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో సిబిఐ ఆయన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇంతకు ముందు బుచ్చిబాబు నివాసంలో పలుసార్లు సిబిఐ అధికారులు సోదాలు జరిపారు. కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పుడు విచారణ కోసం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.